టొవినో థామస్ గారు మెయిన్ రోల్ లో నటించిన పల్లి చట్టంబి మూవీ రివ్యూ. ఈ మూవీ సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ గురించి చెప్పుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క టైటిలే నాకు అర్థం కాలేదన్నమాట. బట్ మూవీ చూసిన తర్వాత ఆ టైటిల్ కి క్లారిటీ అయితే ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో స్టోరీ అనేది ఏమన్నా కొత్తగాను అండ్ అలాగే ఏమన్నా ఎగ్జైటింగ్ గా ఉంది అనుకుంటే ఒక రొటీన్ స్టోరీ తీసుకున్నారు. సో రొటీన్ స్టోరీ తీసుకున్నప్పటికీ మూవీని ఏమన్నా కొత్తగాను ఇంట్రెస్టింగ్ గా ఎగ్జిక్యూట్ చేశారా అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూవీ అనేది ఒక ప్రెడిక్టబుల్ వేలో వెళ్ళిపోతుంది. అంటే ఇంటర్వెల్ కిను అండ్ అలాగే సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో వరుసగా హత్యలే జరుగుతూ ఉంటాయి అనమాట. ఎందుకు ఈ హత్యలు జరుగుతున్నాయి, ఎవరు చేస్తున్నారు అనే ఒక క్యూరియాసిటీ అయితే బిల్డ్ అయింది అనమాట. సో వాటికి సెకండ్ హాఫ్ లో క్లారిటీ అయితే ఇస్తారనమాట. ఆ పోర్షన్ తప్పించి మిగతా మూవీ మొత్తం ఒక ప్రెడిక్టబుల్ వేలో వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఈ మూవీ క్లైమాక్స్ చూస్తే నాకు కాంతారా మూవీ క్లైమాక్స్ గుర్తుకొచ్చింది అనమాట. ఆ కాంతారా మూవీలోను వాళ్ళ భూమి కోసం వాళ్ళు పోరాడతారు, ఈ మూవీలోను వీళ్ళు కూడా వాళ్ళ భూమి కోసం వాళ్ళు పోరాడతారు అనమాట. సో నాకైతే కాంతారా క్లైమాక్స్ ఈ మూవీలో తీసారేమోనని నాకైతే ఒక డౌట్ లా నాకైతే అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ అలాగే ఓవరాల్ మూవీ మొత్తం 90s బ్యాక్గ్రౌండ్ సెటప్ లో వేశారు కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ అనేవి చాలా అంటే చాలా రిచ్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పుకోవాల్సి వస్తే ఒక ఊర్లో చర్చికి సంబంధించిన స్థలాలని కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఆక్రమిస్తూ వస్తున్నారనమాట. సో ఆ చర్చి స్థలాల్ని కాపాడడానికి ఆ చర్చి వాళ్ళు చర్చి తరపున మన హీరో అయిన టొవినో థామస్ ని ఆ ఊరికి తీసుకువస్తారు. తీసుకువచ్చిన తర్వాత ఏం జరిగింది అనే పాయింట్ మీదే రిమైనింగ్ స్టోరీ అయితే ఉండేది అనమాట. ఉన్నప్పటికీ సో ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే సెకండ్ హాఫ్ నాకు చాలా బాగా ఎంగేజ్ చేసింది. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో మన పృథ్వీరాజ్ సుకుమార్ గారి క్యారెక్టర్ రావడం, అంటే ఆ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి క్లైమాక్స్ వరకు మూవీ అనేది ఒక లెవెల్లో వెళ్ళిపోతుంది అనమాట. ఇక ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే స్టార్టింగ్ 30 minutes అంటే ఏంటి, ఒక ఊరు చూపించడం, ఆ ఊర్లో చర్చి స్థలాలని ఆక్రమించడం, మన టొవినో థామస్ గారు ఆ ఊరికి రావడం, ఈ సీన్స్ అనేవి చాలా చాలా బోరింగ్ అయితే ఉంటాయి అనమాట. ఈ మూవీలో ఎప్పుడైతే హీరోయిన్ అయిన కయాదు లోహర్ గారు ఎంట్రీ ఇస్తారు, కాస్త ఫస్ట్ హాఫ్ కి ఆ కయాదు లోహర్ గారి మీద వచ్చే సీన్స్ ఫస్ట్ హాఫ్ కి కాస్త ప్రాణం పోసాయని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా మూవీ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఒక రొటీన్ స్టోరీని ఒక రొటీన్ వేలో ప్రజెంట్ చేసేది తప్పించి సో నాకైతే కొత్తగా అయితే ఎక్కడేమనిపించదని చెప్పుకోవచ్చు అనమాట. ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాల్సి వస్తే మెయిన్ గా టొవినో థామస్ గారు తన పర్ఫార్మెన్స్ అనేది లెవెల్లో ఉంది. కయాదు లోహర్ గారు ఆమె క్యారెక్టర్ తక్కువ ఉన్నంత వరకు ఆమె గ్లామర్ తోను ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో మూవీ అనేది అలా వెళ్ళిపోతుంది అనమాట. అండ్ మిగతా యాక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్ గా ఉంది. మెయిన్ గా పృథ్వీరాజ్ సుకుమార్ గారి క్యారెక్టర్ ని ఇంట్రడక్షన్ చేశారే తప్పించి ఆయన క్యారెక్టర్ ని ఇంకా రివీల్ చేయలేదు. అంటే ఈ మూవీకి సంబంధించి పార్ట్ 2 ఉండబోతుందని క్లైమాక్స్ లో ఒక హింట్ అయితే ఇచ్చారనమాట. మరి ఆ పార్ట్ 2 లో పృథ్వీరాజ్ సుకుమార్ గారి క్యారెక్టర్ ని ఎలా యూజ్ చేస్తారు అనేది చూడాలన్నమాట. సో ఓవరాల్ గా ఇదండి పల్లె చట్టంబి మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.